సో కెమికల్ ఎక్స్ఫోలియేషన్ ఆర్ కెమికల్ పీల్స్ అనేటువంటివి ఎందుకు చేస్తారు అండ్ అది ఏ రకంగా మనకి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. జనరల్గా కెమికల్ పీల్స్ అనేటువంటివి మన యొక్క కాన్సన్ట్రేషన్ బట్టి అది సూపర్ఫిషియల్ లెవెల్ ఎక్స్ఫోలియేషన్ జరుగుతుందా, మిడిల్ లెవెల్లో ఎక్స్ఫోలియేషన్ జరుగుతుందా, డీపర్ రీసర్ఫేసింగ్ జరుగుతుందా అనేది ఉంటుంది. సో దాని ప్రకారంగా మనం డీనేచరింగ్ అంటే కెమికల్ పీల్ అనేది జనరల్గా స్కిన్ యొక్క ప్రోటీన్స్ని డీనేచర్ చేసి ఆ తర్వాత మనకి ఎక్స్ఫోలియేషన్ అనేది జరుగుతుంది. ఏదైతే అన్ఈవెంటోన్ ఉందో సో వాటికి లైట్ పీల్స్ వాడడం, ఏదైతే యాక్నే స్కార్స్ ఉన్నాయో వాటికి డీపర్ పీల్స్ వాడడం, ఏదైతే ఇంకా పోక్లేక్ స్కార్స్ అనేనో వెరీ లార్జ్ స్కార్స్ ఉన్నాయో వాటికి రీసర్ఫేసింగ్ చేయడం, లేదా కెమికల్ పీల్స్ కాకుండా ఫ్రాక్షనల్ రీసర్ఫేసింగ్ చేయడం అనేది జరుగుతుంటుంది. అయితే కెమికల్ పీల్ చేసినప్పుడు ఆబ్వియస్గా డీనేచర్ జరుగుతుంది కాబట్టి స్కిన్ యొక్క పిహెచ్ కానీ, స్కిన్ యొక్క ఫ్లోరా కానీ, స్కిన్ యొక్క టెక్స్చర్ కండిషన్స్ అన్నీ మారుతాయి. కాబట్టి దాని తర్వాత ప్రాపర్గా డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినటువంటి స్కిన్ కేర్ రొటీన్ అనేది వాడడం ఉత్తమం. లేదనుకోండి మళ్ళీ అది మనకి బ్యాడ్గా ఆర్ వర్స్గా అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి కెమికల్ పీల్ చేశాక జనరల్గా వాడే ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా మాయిశ్చరైజర్ వాడాలి, దాంతోపాటుగా సన్ స్క్రీన్ అనేది ఎలాబొరేట్గా వాడాలి, అండ్ దాంతోపాటుగా నైట్ సీరమ్స్ పర్టికులర్లీ విటమిన్ సి కానీ ఆర్ డీపిగ్మెంటింగ్ ఏజెంట్స్ కానీ అలాంగ్ విత్ టోనర్ సో దట్ పిహెచ్ బ్యాలెన్స్ అంతా కూడా ఫెసిలిటేట్ అయ్యేలాగా వాడితే మనకి చాలా వరకు గుడ్ స్కిన్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అండ్ స్మూత్ స్కిన్ అనేది ఉంటుంది. సో చూశారు కదా ఎనీ కెమికల్ పీల్ సో చేసినప్పుడు మనకి అడ్వర్స్ రియాక్షన్స్ అనేటువంటివి ఎలా వస్తాయనంటే ఓవర్గా వాడినప్పుడు మనకి పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ అనేది రావచ్చు, ఆర్ డీపర్ స్కార్స్ రావచ్చు. దాంతోపాటుగా లాంగ్ టర్మ్ మనకి పిగ్మెంటేషన్ కండిషన్స్ అండ్ లాంగ్ టర్మ్ సెన్సిటివిటీ కండిషన్స్ రావచ్చు. సో మనం కెమికల్ పీల్కి అది సూటబుల్ అవుతున్నామా లేదా, అందులో ఏ టైప్ ఆఫ్ పీల్ వెళ్తున్నాం, యాసిడిక్ పీల్ పెడుతున్నామా ఆర్ జెల్ పీల్స్ వెళ్తున్నారా, లేదా మనకి రీసర్ఫేసింగ్ పీల్స్కి వెళ్తున్నారా. సో దీన్ని బేస్ చేసుకునేసి ప్రాపర్గా డిస్కస్ చేసుకుని ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ తెలుసుకున్నాకే ప్రాపర్గా వెళ్తే కెమికల్ పీల్స్లో మంచి రిజల్ట్స్ అనేటువంటివి ఉంటాయి అండ్ విత్ వెరీ 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 మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తో అండ్ స్మూత్ స్కిన్ ఫెసిలిటేటింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే డర్మటాలజిస్ట్ పర్యవేక్షణలు కాకుండా ఎవరు పడితే వాళ్ళతో చేసుకున్నప్పుడు మనకి కొంచెం మండే ఛాన్స్, సెన్సిటివిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అనేది చాలా జరుగుతూ ఉంటుంది అండ్ రివర్స్లో హైపర్ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఆల్వేస్ రిమెంబర్ మనకి ఫస్ట్ టైం కెమికల్ పీల్ బాగా వచ్చిందనేసి అలాగే రెగ్యులర్గా చేసుకోవడం కాకుండా డాక్టర్ గారి పర్యవేక్షణలో సార్ ఎంతవరకు మనకి డోసెస్ మితంగా చేస్తారో ఆ లెక్కగా వెళ్తానే మనకి చక్కగా గుడ్ రిజల్ట్స్ అండ్ లాంగ్ లాస్టింగ్ స్కిన్ హెల్తీగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చూశారు కదా అసలు మనకి పింపుల్స్లో కూడా ఈ కెమికల్ పీల్ వాడుతున్నారు, దాంతోపాటుగా మచ్చల్లో కూడా కెమికల్ పీల్ వాడుతున్నారు, చిన్న చిన్న ముడతల్లో వాడుతున్నారు, కాంప్లెక్షన్లో వాడుతున్నారు. సో మనకి కెమికల్ పీల్ అవసరమా లేదా? సో టెల్ మీ ఇన్ యువర్ కామెంట్స్ సో దట్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. యువర్ డాక్టర్ నాగరాజు.